ఆలోచనలు అనంత లోకానికి చాటి చెప్పారు. మేధస్సు సమాజానికి అంకితం చేశారు. అధికారం వారి అడుగుల్లో ఉంది, ఆశయం వారి ఊపిరిలో ఉంది. కానీ ఆయుష్ మాత్రం ఆకాశంలో ఆగిపోయింది. రాజకీయ రణక్షేత్రంలో తిరుగులేని రారాజులుగా వెలుగొందిన వారు గగనతల విహారంలో మాత్రం విధికి తల వంచారు. ఇందిరమ్మ ముద్దుల కొడుకు సంజయ్ గాంధీ మొదలు తెలుగువారి గుండె చప్పుడు వైఎస్ఆర్ వరకు, మొన్నటి మాధవరావు సింధియా నుంచి నేటి అజిత్ పవార్ దాకా ఎందరో మహానాయకులు నింగిలోకెక్కి నిప్పులే రాలిపోయారు. సాంకేతికత ఎంత పెరిగినా, భద్రత ఎంత పటిష్టమైనా ఆకాశం మాత్రం అగ్రనేతల పాలిట మృత్యుకోపంగా మారుతూనే ఉంది. అసలేం జరుగుతోంది? ఇది కేవలం యాదృచ్ఛికమా, లేక వ్యవస్థల వైఫల్యమా? చరిత్ర పుటల్లో కన్నీటి సాక్ష్యంగా మిగిలిన ఆ నెత్తుటి గాయాల వెనుక ఉన్న అసలు నిజాలేంటి? గగనతల ఓ గండంగా మారిన ఆ హృదయ ఘోష సంగతులేంటో తెలుసుకుందాం. భారత రాజకీయాల్లో ఎందరో నాయకులు తమదైన ముద్ర వేశారు. ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్నారు. కానీ విధి ఆడిన వింత నాటకంలో ఆకాశమే హద్దుగా ఎదిగిన వారి ప్రస్థానం అదే ఆకాశంలో అనంత వాయువుల్లో కలిసిపోవడం అత్యంత విషాదం. చరిత్రను తరచి చూస్తే గగనతల ప్రమాదాలు కేవలం వ్యక్తుల మరణాలుగా మాత్రమే మిగిలిపోలేదు. అవి దేశ రాజకీయ ముఖ చిత్రాన్ని సమూలంగా మార్చేసి చరిత్ర గతిని అనూహ్య మలుపు తిప్పిన సందర్భాలు కోకొల్లలు. సాంకేతికత ఎంతగానో అభివృద్ధి చెందిందని, భద్రతా ప్రమాణాలు ఆకాశాన్ని తాకాయని మనం గర్వంగా చెప్పుకుంటున్నా నేటికి ఆ లోహ విహంగాలు ప్రముఖుల పాలిట మృత్యు శకటాలుగా మారుతూనే ఉన్నాయి. నాటి సంజయ్ గాంధీ నుండి నేటి అజిత్ పవార్ వరకు గగనతలంలో అర్ధాంతరంగా ముగిసిన వారి ప్రయాణాలు దేశానికి తీరని శోకాన్ని, రాజకీయ శూన్యాన్ని మిగిల్చాయి. స్వతంత్ర భారత రాజకీయాల్లో అత్యంత శక్తివంతమైన కేంద్ర బిందువుగా, యువతకు ఐకాన్గా ఎదిగిన సంజయ్ గాంధీ మరణం దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన తొలి గగనతల షాక్. అది 1980 జూన్ 23. దేశ రాజకీయాలను శాసించగలిగే స్థాయికి ఎదిగిన 33 ఏళ్ల యువ నాయకుడు ఢిల్లీలోని సఫ్దర్ జంగ్ ఎయిర్పోర్టు సమీపంలో పిట్స్ S-2A విమానాన్ని స్వయంగా నడుపుతూ చేసిన సాహసం విషాదాంతమయ్యింది. విమానం అదుపు తప్పి కూలిపోవడంతో ఇందిరాగాంధీ చిన్న కుమారుడి ప్రస్థానం అర్ధాంతరంగా ముగిసింది. సంజయ్ గాంధీ మరణం కేవలం ఒక కుటుంబ విషాదం కాదు, అది భారత రాజకీయ గమనాన్ని మార్చిన ఒక కుదుపు. ఆయన మరణం తర్వాతి అయిష్టంగానే అయినా రాజీవ్ గాంధీ రాజకీయాల్లోకి రావడం, తదనంతర పరిణామాలు చోటు చేసుకోవడం చరిత్ర. కాంగ్రెస్ పార్టీలో అత్యంత ప్రభావశీలమైన నాయకుడిగా, భవిష్యత్తు ప్రధానిగా అందరి మన్ననలు పొందిన మాధవరావు సింధియా మరణం కూడా విధి విసిరిన వికృత పంజాయే. 2001 సెప్టెంబర్ 30న ఉత్తరప్రదేశ్లోని మైన్పురి జిల్లాలో భారీ వర్షం ఆయన ప్రయాణిస్తున్న సెస్నా C-90 విమానాన్ని కబళించింది. కేంద్ర మంత్రిగా రైల్వేలను ఆధునికీకరించిన దార్శనికుడిగా పేరు తెచ్చుకున్న సింధియా ఆ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం కాంగ్రెస్ పార్టీకి భర్తీ చేయలేని లోటును మిగిల్చింది. ఆయన మరణం కేవలం ఒక నాయకుణ్ణి మాత్రమే కోల్పోవడం కాదు, ఆనాటి రాజకీయ సమీకరణాల్లో ఒక బలమైన స్తంభం కూలిపోవడం. తెలుగు నేల గర్వించదగ్గ నాయకుడు, సాధారణ కుటుంబం నుండి వచ్చి లోక్సభ స్పీకర్గా అత్యున్నత పదవిని అలంకరించిన GMC బాలయోగి మరణం తెలుగు ప్రజలను శోకసంద్రంలో ముంచేసింది. 2002 మార్చి 3న పశ్చిమ గోదావరి జిల్లా కైకలూరులో జరిగిన సభలో పాల్గొనేందుకు వెళుతుండగా ఆయన ప్రయాణిస్తున్న బెల్ 206 హెలికాప్టర్ చేపల చెరువుల్లో కూలిపోయింది. అత్యంత పిన్న వయసులోనే స్పీకర్గా బాధ్యతలు చేపట్టి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దళిత వర్గాల ఆశా జ్యోతి ఆ ప్రమాదంలో అక్కడికక్కడే మరణించడం అత్యంత బాధాకరం. సాంకేతిక లోపమా లేక పైలట్ తప్పిదమా అనే చర్చ పక్కన పెడితే ఒక ఆశాకిరణం అర్ధాంతరంగా ఆరిపోవడం దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకే తీరని నష్టం. తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసిన మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం ఇప్పటికీ తెలుగు రాష్ట్రాలకు
ఒక పీడకల లాంటిదే. 2009 సెప్టెంబర్ 2 చిత్తూరు జిల్లాలో రచ్చబండ కార్యక్రమానికి వెళుతుండగా నల్లమల అడవుల్లోని పావురాల గుట్ట వద్ద ప్రతికూల వాతావరణం కారణంగా ఆయన ప్రయాణిస్తున్న బెల్ 430 హెలికాప్టర్ కుప్పకూలింది. దాదాపు 24 గంటల పాటు సాగిన ఉత్కంఠభరిత గాలింపు చివరకు ఆయన మరణ వార్తతో ముగియడం కోట్లాది మందిని కన్నీరు పెట్టించింది. సీమాంధ్ర నాయకుడిగా పేదల పక్షపాతిగా ఎదిగిన వైఎస్ఆర్ మరణం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని మలుపు తిప్పింది. విషాదాల పరంపర అక్కడితో ఆగిపోలేదు. 2011లో అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి దోర్జీ ఖండు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడం ఈశాన్య రాష్ట్రాలను కుదిపేసింది. తవాంగ్ నుండి ఈటానగర్ వెళుతుండగా అదృశ్యమైన ఆయన హెలికాప్టర్ కోసం 5 రోజులు గాలించాల్సి వచ్చింది. ఇక దేశ రక్షణ వ్యవస్థకే పెద్ద దిక్కుగా నిలిచిన త్రివిధ దళాధిపతి జనరల్ బిపిన్ రావత్ 2021లో తమిళనాడులోని కూనూర్ వద్ద జరిగిన ప్రమాదంలో మరణించడం దేశం మరిచిపోలేని మరో విషాదం. అత్యంత సురక్షితమని భావించే మిలిటరీ హెలికాప్టర్లు సైతం ప్రతికూల వాతావరణానికి తలవంచక తప్పలేదు. హర్యానా మంత్రి ఓపీ జిందాల్, మేఘాలయ మంత్రి సి సంగ్మా వంటి వారు కూడా ఈ గగనతల రాక్షస్కి బలైన వారే. కాలం మారుతున్న ప్రమాదాల తీవ్రత తగ్గకపోగా మరింత పెరగడం ఆందోళనకరం. 2025 జూన్ 12న గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ప్రయాణిస్తున్న ఎయిర్ ఇండియా విమానం అహ్మదాబాద్ నుండి లండన్ వెళుతుండగా జరిగిన ఘోర ప్రమాదం భారత విమానయాన చరిత్రలోని అత్యంత చీకటి రోజుగా లిఖించబడింది. ఈ ప్రమాదంలో ఏకంగా 260 మంది మరణించడం మానవ తప్పిదమా, సాంకేతిక వైఫల్యమా అనే ప్రశ్నలను దాటి మన భద్రతా ప్రమాణాల డొల్లతనాన్ని ప్రపంచం ముందు బట్టబయలు చేసింది. ఒక మాజీ ముఖ్యమంత్రితో పాటు వందలాది మంది సామాన్యులు గాలిలో కలిసిపోవడం మన వ్యవస్థ ఎంత ప్రమాదకరమైన స్థితిలో ఉందో చెప్పకనే చెబుతోంది. ఇది చాలదన్నట్లు నేడు మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక నేత అజిత్ పవార్ మరణం ఈ విషాదాల జాబితాలో చేరిన తాజా ఘటన. రాజకీయంగా ఎంతో భవిష్యత్తు ఉన్న నాయకుడు మరోసారి గగనతల ప్రమాదానికి బలి కావడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అజిత్ పవార్ మరణం కేవలం ఒక పార్టీకి సంబంధించిన అంశం కాదు. అది మన విమానయాన భద్రతా వ్యవస్థపై మరోసారి ఎక్కుపెట్టిన ప్రశ్నార్థకం. సాంకేతికతలో మనం అగ్రగామిగా ఉన్నామని చెప్పుకుంటున్న తరుణంలో కీలక నాయకుల రక్షణ విషయంలో ఎందుకు విఫలమవుతున్నాం? ప్రతికూల వాతావరణాన్ని ముందే పసిగట్టే రాడార్లు, అత్యాధునిక హెలికాప్టర్లు ఉన్నా మృత్యువును ఎందుకు జయించలేకపోతున్నాం? ఈ వరుస ప్రమాదాలను నిశ్చితంగా పరిశీలిస్తే వీటి వెనుక కేవలం వాతావరణం మాత్రమే కారణం కాదని స్పష్టమవుతోంది. ముఖ్యంగా ప్రైవేట్ ఫ్లైట్స్, చార్టర్డ్ విమానాలపై నియంత్రణలు సడలిపోవడం ఒక ప్రధాన కారణం. విమానాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ నుండి పైలట్ లైసెన్సింగ్ వరకు, భద్రతా తనిఖీల నుండి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సమన్వయం వరకు ప్రతి దశలోనూ అలసత్వం రాజ్యమేలుతోంది. వీఐపీల ప్రయాణాల పేరుతో నిబంధనలను తుంగలో తొక్కడం, వాతావరణం అనుకూలించకపోయినా ప్రయాణానికి ఒత్తిడి చేయడం లేదా పాతబడిన విమానాలను నడపడం వంటివి ప్రమాదాలకు రాజమార్గం వేస్తున్నాయి. ఫలితంగా అవసరమైన పర్యవేక్షణ లేకుండా ఆపరేట్ అవుతున్న విమానాలు ప్రయాణికుల పాలిట మృత్యుపాశాలుగా మారుతున్నాయి. అహ్మదాబాద్లో జరిగిన అతిపెద్ద ప్రమాదం తర్వాత రెగ్యులేటరీ సంస్థ డీజీసీఏ స్పందించిన తీరు కూడా విమర్శలకు తావిస్తోంది. పరిస్థితిని రియాక్టివ్గా మార్చడమే తప్ప ప్రోయాక్టివ్గా ప్రమాదాలను నివారించే పటిష్ట చర్యలు కనిపించడం లేదు. ప్రమాదం జరిగిన తర్వాత హడావుడిగా విచారణ కమిటీలను ఏర్పాటు చేయడం, కొన్ని రోజుల పాటు ఆంక్షలు విధించడం, ఆ తర్వాత మళ్లీ పాత పద్ధతిలోనే వ్యవహరించడం ఒక అలవాటుగా మారింది. తక్షణ చర్యలు తీసుకోవడంలో ఆలస్యం, పర్యవేక్షణలో లోపాలను వెంటనే సరిచేయకపోవడం వల్ల విమానయాన రంగంపై ప్రజా నమ్మకం దెబ్బతింటోంది. కేవలం ప్రకటనలతో సరిపెట్టకుండా క్షేత్రస్థాయిలో కఠినమైన మార్పులు రానంత వరకు ఇలాంటి వార్తలు మనం వింటూనే ఉండాలా?
నియంత్రణ సంస్థలు కేవలం ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే మేల్కొనడం సరికాదు. ప్రమాదాలపై ముందస్తు హెచ్చరికలు జారీ చేయడం, విమానయాన సంస్థలపై ర్యాండమ్ ఆడిట్లు నిర్వహించడం, ఎయిర్లైన్లపై నిరంతర సర్వేలెన్స్ ఉంచడం అత్యవసరం. ముఖ్యంగా పైలట్ల ఎంపిక ప్రక్రియ, వారి మానసిక ఆరోగ్యం, విమానాల మెయింటెనెన్స్ రికార్డులపై కఠినమైన తనిఖీలు లేకపోతే ప్రమాదాలు పునరావృతమయ్యే అవకాశం ఎక్కువ. చార్టర్డ్ విమానాల విషయంలో ఈ నిబంధనలు మరింత కఠినంగా ఉండాలి. ఎందుకంటే చాలాసార్లు రాజకీయ నాయకులు ఉపయోగించే చిన్న విమానాలు లేదా హెలికాప్టర్లు వాణిజ్య విమానాల స్థాయి భద్రతా ప్రమాణాలు పాటించడం లేదన్నది బహిరంగ రహస్యం. రాజకీయ నాయకులు అర్ధాంతరంగా రాలిపోవడం అంటే అది కేవలం ఒక వ్యక్తి మరణం కాదు. అది ఆ వ్యక్తిని నమ్ముకున్న కొన్ని కోట్ల మంది ఆశల అస్తమయం. అది ఒక ప్రాంత అభివృద్ధికి, ఒక భావజాలానికి పడిన గండి. ఇప్పటికైనా ప్రభుత్వం, విమానయాన సంస్థలు, ప్రైవేటు ఆపరేటర్లు కలిసి కూర్చుని చర్చించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. పారదర్శకత, శిక్షణ, నిరంతర ఆడిట్ల ద్వారా మాత్రమే కోల్పోయిన నమ్మకాన్ని పునరుద్ధరించగలరు. వెంటనే స్వతంత్ర, పారదర్శక విచారణను ప్రారంభించి తాత్కాలిక సేఫ్టీ ఆదేశాలు జారీ చేయాలి. నియంత్రణ విధానాలను పునఃసమీక్షించి అంతర్జాతీయ స్థాయి భద్రతా ప్రమాణాలు మన దేశీయ విమానయానంలోనూ తప్పనిసరి చేయాలి. అప్పుడే మనం మరొక సంజయ్ గాంధీని, మరొక వైఎస్ఆర్ను, మరొక సింధియాను కోల్పోకుండా ఉండగలం. ఇవి కేవలం ప్రమాదాలు మాత్రమే కాదు, మన భద్రతా వ్యవస్థలో ఉన్న డొల్లతనానికి నిలువెత్తు సాక్ష్యాలు. ఆకాశం అద్భుతమే, కానీ అది అజాగ్రత్తను అస్సలు క్షమించదు. గుర్తుంచుకోండి, నాయకుడంటే కేవలం ఒక వ్యక్తి కాదు, లక్షల మంది నమ్మకం, ఒక జాతి భవిష్యత్తు. ఆ నమ్మకం ఇలా నడి ఆకాశంలో నేలరాలకూడదు. జరిగిన అనర్థాల నుంచి పాఠాలు నేర్చుకోకపోతే చరిత్ర మళ్ళీ మళ్ళీ కన్నీటితోటి రాయబడుతుంది. యంత్రాల సామర్థ్యంపై ఉన్న శ్రద్ధ ప్రయాణ భద్రతపై కూడా ఉన్నప్పుడే ఆ మరణ మృదంగానికి అడ్డుకట్ట పడుతుంది. మరొక్కసారి బ్రేకింగ్ న్యూస్లో ఇలాంటి విషాదం చూడకూడదని, మన నాయకులు గమ్యానికి క్షేమంగా చేరాలే కానీ ఇలా చిత్రపటాల్లో జ్ఞాపకంగా మిగిలిపోకూడదని ఆశిద్దాం. ఎందుకంటే ప్రాణరక్షణ అనేది ఒక ఆప్షన్ కాదు, అదొక ప్రాథమిక బాధ్యత.